హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు దివ్య వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి ఈ మధ్య ట్రెండింగ్ లో ఉన్న ఫ్రంట్ నెక్ బ్లౌజ్ అయితే నేను ఈ రోజు కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. బ్యాక్ నెక్ కూడా ఎలా సింపుల్ నెక్ డిజైన్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ 1 మీటర్ ఉంది అండ్ లైనింగ్ కూడా 1 మీటరే తీసుకున్నాను నేను. ఫస్ట్ అయితే లైనింగ్ ని పిండి ఆరేసిన తర్వాత ఇలా మడత పెట్టుకోవాలి. ఇంతకు ముందు నేను పిండి ఆరేసేదాన్ని కాదు, ఉతికేదాన్ని కాదు. ఇప్పుడైతే నేను ఉతుకుతున్నాను, ఉతికేది నేర్చుకున్నాను వేరే వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి. ఫస్ట్ అయితే లైనింగ్ ని పరుచుకోవాలి. పరుచుకున్నప్పుడు ఓపెన్స్ అనేది ఆపోజిట్ లో ఉండాలి. మనకి కలిపి ఉంటది కదా లైనింగ్ అనేది, మడత మన సైడ్ ఉండాలన్నమాట. ఓపెన్స్ ఆపోజిట్ లో ఉండాలి. అలా వేసుకున్న తర్వాత కింద అనేది అడ్జస్ట్ అనేది కట్ చేసుకోవాలి. స్ట్రైట్ గా రావాలి కాబట్టి మనం ఉతికి ఆరేసినప్పుడు మనకి క్రాసులు అనేది వస్తాయి కదా, దాన్ని అయితే కట్ చేసుకోవాలి. నాకు సరిగా క్రాసులు తీయడం అయితే రాదు, కొంచెం ఎగులు దిగులుగానే వస్తుంది. బట్ స్ట్రైట్ గా స్కేల్ తో మార్క్ చేసుకుంటే వస్తుంది. ఇప్పుడు నేను టేప్ తోటి మార్క్ చేశాను అనమాట. మార్క్ చేసిన దాన్ని కట్ చేసుకున్న తర్వాత మనం కింద వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అయితే మనం ఖర్చు కోసం ఫస్ట్ డ్రా చేసుకోవాలి. ఒక లైన్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత నడుం సైజ్ వచ్చేసి ఎంత అనేది కొలత పెట్టుకోండి. నా నడుం సైజ్ వచ్చేసి 32 ఇంచెస్. 32 ఇంచెస్ని 4 భాగాలుగా వేరు చేస్తే నాకు 8 ఇంచెస్ వచ్చింది. 8 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ వచ్చేసి మనకి డాట్స్ ఉంటాయి కదా, ఆ డాట్స్ కోసం 1 ఇంచు. ఎక్స్ట్రా వచ్చేసి 2 ఇంచెస్. మీరు 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు, 1.5 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. అది మీ ఆప్షన్ అనమాట. ఖర్చు కూడా మార్క్ చేసుకున్న తర్వాత పొడవు వచ్చేసి 14 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. మీ ఆప్షన్ అనమాట. పొడవు వచ్చేసి 13.5 కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్ నేను 14 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక 1/2 ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం పెట్టుకుంటున్నాను. 14.5 ఇంచెస్ పెట్టుకున్నాను నేనైతే. ఇప్పుడు పొడవు అనేది మార్క్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైట్ బాక్స్ షేప్లో అయితే డ్రా చేసుకోవాలి. మొత్తము మనం ఇక్కడ ఖర్చు దగ్గర నుంచి మొత్తము హైట్ దగ్గర దాకా బాక్స్ షేప్లో అయితే ఇట్లా నేను చూపించినట్టుగా మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ వచ్చేసి మనకి నెక్ అనమాట. నేను దేనికైనా 2 ఇంచెసే పెట్టుకుంటాను నాకైతే. తర్వాత షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఆర్మ్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచ్ అయితే పెట్టుకుంటున్నాను. 6 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 6.5 ఇంచ్ పెట్టుకుంటున్నాను. 6.5 దగ్గరికి మార్క్ చేసుకున్న తర్వాత మొత్తం పైన మనం షోల్డర్ దగ్గర వేసుకున్న అదే మార్క్ చేసుకున్నాం కదా 3 ఇంచెస్కి, అక్కడి నుంచి మొత్తం కూడా మనం బాక్స్ షేప్లో అయితే మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ వచ్చేసి పైకి పెట్టేసుకొని మనం ఇలా రౌండ్ షేప్లో అయితే సర్కిల్ లాగా అయితే మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ వచ్చేసి డౌన్ వచ్చేసి నేను 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 6 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ పైన 2 ఇంచెస్ ఉంది కదా, దాని నుంచి దీని వరకు అయితే మనం ఒక బాక్స్ షేప్లో అయితే డ్రా చేసుకోవాలి. ఫస్ట్ బాక్స్ షేప్ డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడైతే నేను చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 అయితే చెస్ట్ లూజ్ అయితే మార్క్ చేసుకొని కింద నేను డాట్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను కదా మిడిల్ పాయింట్, అక్కడి నుంచి అయితే నేను పైన చెస్ట్ లూజ్కి స్ట్రైట్ మార్క్ చేసుకొని అవతల చంక భాగం దగ్గర 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి అయితే నేను స్ట్రైట్ మార్క్ అయితే గీసుకున్నాను. నెక్ దగ్గరకు వచ్చేసరికి 6 ఇంచెస్ కదా నేను పెట్టుకుంది. నెక్ హైట్ వచ్చేసి నెక్ హైట్లో మనకి మిడిల్లో పాయింట్ రావాలన్నమాట. మిడిల్ అంటే 6 ఇంచెస్ని సగం చేసుకుంటే మనకి 3 ఇంచెస్ వచ్చింది. 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని అటు సైడ్ వచ్చేసి 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. ఇటు సైడ్ వచ్చేసి 1 ఇంచ్ పెట్టుకోవాలి. 1 ఇంచ్ పెట్టుకొని నేను చూపిస్తున్నట్టు అట్లా ఒక రౌండ్ షేప్లో అయితే గీసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ బాక్స్ షేప్లో ఉంది కదా, దాని నుంచి అయితే మనం అవతలకి 1/2 ఇంచ్ పెట్టుకున్నాం, దాన్ని లైట్గా రౌండ్ తిప్పాలి. రౌండ్ తిప్పిన తర్వాత ఇటు 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఒక కోన్ షేప్లో అయితే ఇట్లా డ్రా చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, మనం అక్కడ థ్రెడ్స్ పెట్టుకోవడానికి అనమాట. ఇదే నెక్. నేను చూపించినట్టు మార్క్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు నెక్ డీప్ ఎక్కువ కావాలి అనుకుంటే 7 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. నేను 6 ఇంచెసే పెట్టుకున్నాను. ఇంకా 7 ఇంచెస్ పెట్టుకొని యాజ్ ఇట్ ఈజ్ అయితే పెట్టుకోవడమే. ఇంకా అలా మొత్తం నీట్గా డ్రా చేసుకున్న తర్వాత నీట్గా అయితే కట్ చేసేసుకోవడమే. కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అయితే మనకి కంప్లీట్ అయితే ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్కి వచ్చేసి మనం ఫస్ట్ ఫ్రంట్ పార్టే కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే హ్యాండ్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎగస్ట్రా ఏదైనా ఉంటే కట్ చేసేసుకొని తర్వాత మనకి 1 ఇంచ్ అట్లా పెట్టేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అట్లా పెట్టేసుకొని హైట్ వచ్చేసి నేను 9.5 ఇంచ్ అయితే పెట్టుకుంటున్నాను. 9 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత 9 ఇంచెస్ దగ్గరికి స్ట్రైట్ మార్క్ అయితే చేసుకోవాలి స్ట్రైట్గా. తర్వాత వచ్చేసి మనం ఒక 2 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్
ఇంచెస్ కానీ పెట్టుకొని కిందకి డౌన్ వచ్చేసి చంక డౌన్ అట్లా పెట్టేసుకొని ఆ 2 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ కానీ స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. కింద మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నుంచి ఫస్ట్ డాట్ ఉంది కదా, ఫస్ట్ మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి మళ్ళీ పైకి వచ్చేసి ఒక 2.5 ఇంచ్ అయితే మనం మళ్ళీ మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బుగ్గ కోసం నేను బుట్ట పెట్టుకుంటున్నాను. అక్కడి నుంచి అయితే స్ట్రైట్గా ఎట్లా అంటే ఇంకా స్ట్రైట్ గీత అనేది మనం కింద 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్న స్ట్రైట్ లైన్ దగ్గరికి క్రాస్గా స్ట్రైట్గా అనేది గీసుకోవాలి. క్రాస్గా స్ట్రైట్గా అనేది ఉండాలి. ఏ మెలిక అనేది తిప్పకూడదు ఈ బుట్టకు అనేది. ఇట్లా మనం మార్క్ చేసుకున్నాక కట్ చేసుకుంటే మనకి ఎదుర్లు అనేది తర్వాత మనం స్టిచ్ చేసుకునేటప్పుడు మనం అడ్జస్ట్ చేసుకొని చంక్ అనేది చూసుకొని తర్వాత మనం ఎదుర్లు అనేది అటాచ్ చేసుకోవచ్చు. ఇదైతే హ్యాండ్ అయితే అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇంకా బ్యాక్ పార్ట్ ఒక్కటే ఇంకా మిగిలిపోయింది అనమాట. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఓపెన్స్ ఉన్నాయి కదా, ఓపెన్స్ మనకెళ్ళి ఉండేటట్టు చూసుకోవాలి. ఫస్ట్ ఓపెన్స్ అనేది మనకెళ్ళి ఉండాలి. ఇందాక ఫస్ట్ మనకి మడత అనేది మన వైపు ఉంది కదా, ఇప్పుడు ఓపెన్స్ అనేది మన సైడ్ ఉండాలన్నమాట. ఒక 1/4 ఇంచ్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి మనం ఉక్స్ పట్టి కాజా పట్టి బ్యాక్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఒక 1/4 ఇంచ్ అనేది మనకి ఖర్చు ఉండాలి. కాబట్టి ఫస్ట్ అయితే ఒక 1/4 ఇంచ్ అనేది డ్రా చేసుకోవాలి. స్ట్రైట్గా అనేది డ్రా చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్, దాన్ని అనేది మనం డ్రా చేసుకున్న 1/4 ఇంచ్ దగ్గర అయితే కరెక్ట్గా అక్కడ దాకా పెట్టేసుకొని మనము ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలానే మొత్తం చుట్టూరు అనేది డ్రా చేసుకోవాలి ఫస్ట్ అయితే. తర్వాత మనము అడ్జస్ట్ చేసుకొని మనం బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి డ్రా చేసుకోవాలి అనేది చూద్దాము. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే డ్రా చేసుకోవాలి. ఇంకా వెనక ఇంకా మార్చేది ఏమి ఉండదు, హైట్ కానీ ఏమి. ఇప్పుడైతే ఫస్ట్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనం నెక్ డాట్స్ కూడా పెట్టుకున్నాం కదా, డ్రా చేసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ దగ్గరకు కూడా మనం మార్క్ అనేది పెట్టుకోవాలి. మళ్ళీ పెట్టుకోకుండా 2 ఇంచెస్ దగ్గర కూడా మార్క్ పెట్టేసుకొని మొత్తం డ్రా చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది తీసేసిన తర్వాత ఆర్మ్ రౌండ్ అనేది కొంచెం పైకి గీసుకోవాలి. ఇందాక ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం లోతు కలిపి తీసేసాను, నేను కొంచెం లోతు తీసాను. ఇది అనేది కొంచెం పైకి పెట్టాలి. ఇంకంతే. నేను ఇక్కడ వచ్చేసి స్ట్రైట్ లైన్ అయితే గీస్తున్నాను. స్ట్రైట్గా చంక దగ్గర అయితే అంతా స్ట్రైట్గా గీసుకున్న తర్వాత ఇప్పుడు కింద వచ్చేసి బాగా కనిపిస్తుంది కదా మీకు, కింద వచ్చేసి మొత్తం స్ట్రైట్గా గీసుకున్న తర్వాత మనము ఇక్కడ నెక్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్ వచ్చేసి నేను 10 ఇంచెస్ కానీ 9.5 ఇంచెస్ కానీ పెట్టుకుందాం అనుకుంటున్నాను. నేను ఇక్కడ 9.5 ఇంచెసే పెట్టుకుంటున్నాను. ఇంకా 10 అయితే డీప్ ఎక్కువ అయిపోతుంది అనేసి నేను 9.5 ఇంచ్ పెట్టుకున్నాను. 9.5 దగ్గర నుంచి స్ట్రైట్గా అయితే ఖర్చు కూడా గీసేసుకున్న తర్వాత స్ట్రైట్గా అయితే ఒక బాక్స్ షేప్లో అయితే డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పైన పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి అయితే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి 2 ఇంచెస్ పైన పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి అయితే మొత్తము ఒక బాక్స్ షేప్లో అయితే డ్రా చేసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చేసి సింపుల్గా నెక్ అయితే నేను ఉక్స్ పెడుతున్నాను. ఫస్ట్ ఉక్స్ అనుకోలేదు, తర్వాత మళ్ళీ ఉక్స్ అనే అనుకున్నాను. అలా బాక్స్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత కింద వచ్చేసి ఒక 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి డాట్ వేసుకుంటాం కదా, దానికోసం హైట్ కూడా 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. సైడ్ ఖర్చు కోసం నేను ఇలా డ్రా చేశాను అనమాట. తర్వాత మనకి పైన నుంచి 3 ఇంచెస్ కానీ 3.5 ఇంచ్ కానీ మార్క్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను. 3 ఇంచెస్కి ఫస్ట్ పైన నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ మనం కింద డౌన్కి పెట్టుకోవాలి. నేనైతే 1 ఇంచ్ పెట్టాను. 1 ఇంచ్ పెట్టిన తర్వాత ఇట్లా నేను చూపించినట్టుగా ఇప్పుడు ఇందాక 2 ఇంచెస్కి స్ట్రైట్ మార్క్ చేశాం కదా, దాని అవతలకైతే ఒక 1/4 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి, ఒక 1/4 ఇంచు. ఆ 1/4 ఇంచ్ దగ్గరికి ఫస్ట్ అక్కడి నుంచి ఇలా సమోసా షేప్ లాగా కూడా కాదు, ఇలా మూల తిరిగిన తర్వాత ఇట్లా పెట్టే షేప్ ఉంటుంది కదా మనకి, ఇదంతా బాక్స్ షేప్ వస్తుంది మనకి మొత్తం ఓపెన్ చేసేసరికి. ఇట్లా అయితే డ్రా చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టు. ఇట్లా మార్క్ చేసుకున్నాక దీన్ని యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్ చేసుకోవాలి. పైన వచ్చేసి మనం 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వచ్చేసి మనం ఇలా రౌండ్ తిప్పుకోవాలి. ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత మొత్తం అయితే నీట్గా అయితే కట్ చేసుకోవాలి. మనం ఎలా అయితే యాజ్ ఇట్ ఈజ్ మనం డ్రా చేసుకున్నామో మొత్తం ఇది బ్యాక్ పార్ట్ కూడా మొత్తం నీట్గా అయితే ఇలా కట్ చేసేసుకోవాలి. మనం నెక్ కూడా కట్ చేసేసుకోవాలి. నెక్ కట్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కూడా
అయిపోయినట్టే కటింగ్ అనమాట. మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట బ్యాక్ పార్ట్ అనేది, నెక్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండు ఒకదాని మీద ఒకటి పెట్టేసి మనము డాట్స్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ అనేది ఖర్చు దగ్గర పైకి పెట్టేసుకొని ఇలా క్రాస్గా అనేది పైకి కట్ చేసుకోవాలి. తర్వాత మనం ఫ్రంట్ నెక్ కూడా నీట్గా అయితే మనం ఎలా యాజ్ ఇట్ ఈజ్ డ్రా చేసుకున్నామో యాజ్ ఇట్ ఈజ్ అలానే నీట్గా అయితే మనం మార్క్ చేసుకున్న దాని మీదే కట్ చేసుకోవాలి. మూలలు కూడా అంతా ఇట్లా అయితే ఉంది మనకి ఫ్రంట్ పార్ట్కి. ఫ్రిన్స్ కట్ ఒక్కటే ఇంకా ఉంది అనమాట కట్ చేయడానికి. ఫస్ట్ వచ్చేసి 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని 4 ఇంచెస్ దగ్గర నుంచి పొడవు వచ్చేసి 4 ఇంచెస్కి మళ్ళీ మార్క్ చేసుకొని అక్కడి నుంచి చంక దగ్గరికి రౌండ్గా అనేది మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి మనం కింద 4 ఇంచెస్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ అనేది పెట్టుకొని దాన్ని ఒక క్రాస్గా అనేది రౌండ్గా షేప్ ఇచ్చేసి కట్ చేసుకుంటే మనకి ఫ్రిన్స్ కట్ కూడా అయిపోయినట్టే. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ చూద్దాము. మనము ఫస్ట్ ఫ్రిన్స్ కట్ కూడా కట్ చేసేసాం కదా ఇందాక. ఆ ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ని ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకోవాలి, నెక్ పార్ట్. ఆ నెక్ పార్ట్ పెట్టుకున్న తర్వాత దాని పక్కన అదేంటి సైడ్ ముక్కలు ఉన్నాయి కదా, మనం ఫ్రిన్స్ కట్ చేసిన సైడ్ ముక్కలు, వాటిని కూడా ఒక 1 నుంచి 2 ఇంచెస్ గ్యాప్ తోటి పెట్టేసుకొని, అంటే మనం సైడ్కి అటాచ్ చేయడానికి సపరేట్గా అటాచ్ చేస్తాము, కలిపి మాత్రం అటాచ్ చేయడం కాబట్టి ఒక 2 ఇంచెస్కి పెట్టుకొని ఇటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ అనేది ఖర్చు అనమాట, అంటే ఎక్స్ట్రా క్లాత్ అనమాట మెయిన్ ఫ్యాబ్రిక్. ఇట్లా నేను చూపించినట్టు ఫ్రంట్ పార్ట్ ఇట్లా అయితే కట్ చేసుకున్న తర్వాత మనం నెక్ అనేది స్టిచ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుందాము. స్టిచ్ చేసేటప్పుడు అయితే మనం కట్ చేసుకుంటే అయిపోద్ది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి నేను కరెక్ట్గా పైన అటు సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్ వైపు అయితే పెట్టేసుకొని మన ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఒక 1/4 ఇంచ్ గ్యాప్ తోటి అయితే హ్యాండ్స్ కూడా నీట్గా అయితే కట్ చేసుకున్నాను. మనం ఎదుర్లు అనేది తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్కి తర్వాత అటాచ్ చేసుకుందాం స్టిచ్ చేసేటప్పుడు. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ నేను అది లైనింగ్ ఎలా కట్ చేశాను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అటు సైడే పెట్టేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేశాను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా ఎటు సైడ్ అయితే పెట్టాను లైనింగ్, ఇది కూడా అటే సైడ్ పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన నీట్గా అయితే ఇట్లా కట్ చేసుకోవాలి. మనకి ఓపెన్సే ఉండాలి కాబట్టి మనం ఎటు వేసినా ఇబ్బంది ఉండదన్నమాట బ్యాక్ పార్ట్. అదంటే ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ ఉండకూడదు కాబట్టి అట్లా వేసాను. ఇది వచ్చేసి ఓపెన్స్ లేవు కదా, ఇట్లా అయితే మొత్తం కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ మనకైతే కంప్లీట్ అయిపోయింది కటింగ్. ఇప్పుడైతే స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే ఫస్ట్ పక్కకు పెట్టేసుకొని నేను ఒక స్ట్రైట్ పీస్ అయితే కట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మనం ఫ్రంట్ నాడాలు పెట్టుకుంటాం కదా అదే డిజైన్ కోసం ఇవన్నమాట. ఈ క్లాత్ ఇట్లా 2 పీసులు అయితే చేసుకొని మనము అంటే థ్రెడ్స్ ఉంటాయి కదా మనం బ్యాక్ కట్టుకోవడానికి థ్రెడ్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇవి కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకొని ఒక 1 ఇంచ్ క్లాత్ అయితే కట్ చేసుకొని దీన్ని ఇట్లా 2 ఫోల్డ్స్ అయితే పెట్టేసుకొని ఒక 1/4 ఇంచ్ గ్యాప్ తోటి అయితే మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. మొత్తం అలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది రివర్స్ తిప్పాలి. ఎలా రివర్స్ తిప్పాలని కూడా మీకు నేను చూపిస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ ఇది ఎలా స్టిచ్ చేసుకుంటున్నాను అనేది చూడండి. లాగకుండా సేమ్ ఒక ఫస్ట్ మనం ఎడ్జ్లో ఎలా స్టార్ట్ చేసామో ఎండింగ్ వచ్చేసరికి కూడా సేమ్ అదే సైజు రావాలన్నమాట. అలా స్టిచ్ చేసుకున్న తర్వాత 2 ఇలా నేను చీగిరి పుల్ల ఉంటుంది కదా మనం కసూజి ముక్కునే చీగిరి పుల్ల, దాంతో అయితే నేను ఇలా రివర్స్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇట్లా పెట్టుకొని ఒక సైడ్ ఒక 1/4 ఇంచ్ ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 1/4 ఇంచ్ పెట్టేసుకొని దాన్ని లోపలికి నెట్టుకుంటూ వెళ్ళిపోతే మనకి చివరికి వచ్చేదాకా కూడా అట్లా వచ్చేసిద్ది అనమాట చీగిరి పుల్ల. నిదానంగా ఒక 2 మినిట్స్ టైం పట్టిద్ది దీన్ని రివర్స్ చేయడానికి. హడావిడిగా చేస్తే పుల్ల రీపోయిద్ది, మనకు క్లాత్ వేస్ట్ అండ్ పుల్ల కూడా వేస్ట్ అయిపోతుంది. ఇట్లా నిదానంగా అయితే మనం రివర్స్ చేసుకోవాలి. ఎంత సింపుల్గా వస్తుంది అంటే అంత సింపుల్గా వస్తుంది అండ్ అంత సన్నగా కూడా వస్తుంది. చూడండి మీరు రివర్స్ చేసిన తర్వాత మీకు అలానే కనిపిస్తుంది. చూడండి ఎంత సన్నగా వచ్చిందో చూడండి. యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా ఇటు సైడ్ కూడా 2 కూడా నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. అవి 2 రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ నెక్ పార్ట్ ఉంది కదా దాన్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ నెక్ పార్ట్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఇట్లా మెయిన్ వైపు అనేది వేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది దానిపైన పెట్టుకొని నీట్గా సరి చేసుకోవాలన్నమాట. నీట్గా అడ్జస్ట్ అనేది మనం రివర్స్ తిప్పిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్ తక్కువ కాకూడదు, కరెక్ట్గా రావాలి కాబట్టి మనం అడ్జస్ట్ అంతా చేసుకొని నీట్గా సరి చేసుకున్న తర్వాత ఒక 1/4 ఇంచ్ కానీ
మందంతో ఒక 1/4 ఇంచ్ గ్యాప్ తోటి అయితే మనము నీట్గా అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలి. నీట్గా ఈ నెక్ మనం ఎంత బాగా ఇప్పుడు స్టిచ్ చేస్తామో సేమ్ అలానే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. దీని దగ్గర మనం డిజైన్ దగ్గర ఎలా స్టిచ్ చేసుకుంటే అవుట్పుట్ అలా వస్తుంది అనమాట. దీని ఎలా బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా ఈ నెక్ అనేది నిదానంగా స్టిచ్ చేసుకోవాలి, చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ ఇది ఉంది కదా, ఈ మూల దగ్గర మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్ అనేది కరెక్ట్గా ఆ ఎడ్జ్లో పెట్టుకోవాలి. మీకు కనిపిస్తుంది కదా చూడండి, రివర్స్లో ఇట్లా లైనింగ్ ఫ్యాబ్రిక్ పక్కకు అనేసి మనం అటు సైడ్కి అనేది పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి కరెక్ట్గా మూల ఉంది కదా, మనం కట్ చేసుకున్న మూల, ఆ మూల దగ్గర అయితే ఇట్లా పెట్టేసుకొని నీట్గా ఆ థ్రెడ్ కూడా పట్టుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ పట్టుకొని అక్కడైతే కొంచెం రఫ్ చేసినట్టుగా అనాలి. ఎందుకంటే మనం రివర్స్ చేసినప్పుడు మనకి స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి మనం గట్టిగా లాగితే ఊడిపోయేటట్టు అయితే ఉండకూడదు. అటు సైడ్ మనం ఎలా థ్రెడ్ పెట్టామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇటు కూడా అలానే థ్రెడ్ పెట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ మనం ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చునంతా కూడా మనం ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో పాదం వరుస ఖర్చుతోటి ఆ ఖర్చు మందంతో అయితే మొత్తం నీట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత మనం రివర్స్ చేసుకోవడం చాలా సింపుల్ అనమాట. ఎలా అంటే మనము ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఆ థ్రెడ్స్ని పట్టుకొని లాగేస్తే మనకి యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ అయితే ఈ కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకుంటేనే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. నేనైతే నీట్గా అయితే కట్స్ ఇలా మూలలన్నిటి దగ్గర కట్స్ అయితే పెట్టుకుంటున్నాను. థ్రెడ్ అనేది తెగకుండా కట్స్ పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత ఇటు సైడ్ 2 థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఆ థ్రెడ్స్ని మనం ఇలా లాగామంటే మూలలు అనేది కరెక్ట్గా వచ్చేస్తాయి. ఇంకా మనం రివర్స్ అంతా పర్ఫెక్ట్గా తిప్పని అవసరం లేదు, ఎందుకంటే థ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి. ఇలా థ్రెడ్స్ లాగేస్తే మనకి అవుట్పుట్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫ్రంట్ నెక్ అనేది నేను ఎక్కువ డీప్ అనుకోలేదు అండ్ తక్కువ కూడా కాలేదు, పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి వేసుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ పైన ఇప్పుడు రివర్స్ చేసిన తర్వాత దాని చుట్టూరు కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. అలా స్టిచ్ వేసుకొని చుట్టూరు కూడా మొత్తం లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా ఉందో అలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎగస్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవాలి. నేను సైడ్ పీసులు కూడా ఇలానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే లైనింగ్ ఫ్యాబ్రిక్ లాగా స్టిచ్ చేసి పెట్టుకున్నాను. 2 పీసులు కూడా ఎగస్ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటే అదంతా నీట్గా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది, అన్ని ముక్కలు అనేది. ఇప్పుడు సైడ్ పీసులు ఉన్నాయి కదా, ఆ సైడ్ పీసులు అనేది దాని మీద ఇప్పుడు ఒక సైడ్ నుంచి చంక దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ మనం ఒక పాదం వరుస ఖర్చుతోటైతే మనం నీట్గా అయితే లాగకుండా అలా సర్దుకుంటూ నీట్గా అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనం అలా స్టిచ్ చేసుకుంటే అటు సైడ్ ఎలా సేమ్ స్టిచ్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈజ్ ఇటు కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ స్టిచ్ చేశాను కదా, సెకండ్ ఇది కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి. 2 స్టిచ్లు అయితే వేసుకోవాలి. ఇంకా అలా స్టిచ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం కింద ఉంది కదా నడుం పార్ట్ దగ్గర ఒక పట్టీలాగా వేసుకోవాలి. నేనైతే హెమ్మింగ్ కోసం పెట్టట్లేదు, నేనైతే స్టిచ్చే వేసేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక లైనింగ్ పీస్ని తీసుకొని దాన్ని అయితే అటాచ్ చేసుకొని దానిపైన నడుం పైన అయితే మెయిన్ వైపు అయితే పెట్టేసుకొని స్టిచ్ అయితే ఫస్ట్ వేసేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఇట్లా రివర్స్ అనేది చేయాలి. ఇట్లా ఖర్చు వైపు అయితే రివర్స్ చేసిన తర్వాత మళ్ళీ లైనింగ్ పైన అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ పైన ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని రివర్స్ చేసుకొని 2 మడతల్లాగా మడత పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట. అంటే హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ పెట్టుకోవచ్చు, అది మన ఆప్షనల్. నాకైతే హెమ్మింగ్ వద్దనుకుంటున్నాను, నేనైతే స్టిచ్ వేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇట్లా ఒక మడత పెట్టేసి 2వ మడత మీద మళ్ళీ స్టిచ్ వేయాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఫస్ట్ ఒక మడత పెట్టిన తర్వాత 2వ మడత పెట్టేసి దానిపైన స్టిచ్ వేసుకుంటూ రావాలి. అప్పుడు మనకి నీట్గా ఉంటుంది. హెమ్మింగ్ వేసుకున్నా బాగుంటుంది అనమాట. అయితే హెమ్మింగ్ అయితే ఒకసారి ఊసిపోతుంది. నేను అంత హెమ్మింగ్ ఇష్టపడను. మీకు హెమ్మింగ్ అయితే ఇష్టం ఉంటే మీరు హెమ్మింగ్ ఇప్పుడు ఇటు సైడు ఒకవేళ అది ఉండదు కదా అంచు లేకపోతే మీరు ఒక మడత పెట్టి స్టిచ్ చేసుకొని హెమ్మింగ్ పెట్టుకోవచ్చు. అంచు ఉంటే దానిపైన హెమ్మింగ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా స్టిచ్ వేసేసాను. ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయినట్టే. చూడండి ఎంత ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో, ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి. ఇలా ఈ మెథడ్లో అయితే మీరు
ఖచ్చితంగా ట్రై చేయండి, మీకైతే అవుట్పుట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ చూద్దాము. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇట్లా ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని, ఇది కూడా రివర్స్ చేస్తాను నేను, ఏమి హెమ్మింగ్ ఏం పెట్టను, రివర్సే చేస్తాను చూడండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇట్లా లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని దానిపైన స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇది కూడా జాగ్రత్తగా మూలలు అనేది తిప్పుకోవాలి. మనం ఎంత బాగా మూలలు తిప్పుకుంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది నెక్ అనేది. ఫస్ట్ ఎడ్జ్ నుంచి ఫస్ట్ అయితే ఇట్లా రివర్స్ ఒక పాదం ఇంచుతోటి అయితే ఇట్లా పెట్టేసుకొని, నేను మిడిల్లో ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉంచాను కదా, అటు పావించి ఇటు పావించి అనమాట నేను ఉంచింది. అప్పుడు రివర్స్ చేసినప్పుడు మనకి ఉక్స్ పెట్టుకోవడానికి ఎక్స్ట్రా క్లాత్ అవసరం లేదు, కరెక్ట్గా వస్తుంది. ఉక్స్కి టైట్ ఉండదు అనమాట, అందుకని 1 ఇంచ్ అనేది గ్యాప్ ఉంచాను. ఇట్లా మనం నీట్గా మూలలంతా కూడా ఎట్లా ఉందో అట్లాగా మొత్తం స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం మిగిలి ఉంటుంది కదా ఎక్స్ట్రా క్లాత్, దాన్ని అయితే నీట్గా అయితే కట్ చేసేసుకుందాము. కట్ చేసుకున్న తర్వాత మనకి మొత్తం నెక్ చుట్టూరు అయితే మనం స్టిచ్ వేసుకున్న దగ్గర ఒక పావించి గ్యాప్ ఇచ్చేసి మనము మూలల దగ్గర అయితే ఇట్లా కట్స్ అయితే ఇచ్చేసుకోవాలి. దారం తెక్కకుండా ఇట్లా కట్స్ ఇస్తే మనకి నీట్గా ఉంటుంది అనమాట నెక్ అనేది. ఇట్లా ఇంకా కట్స్ పెట్టుకున్న తర్వాత ఒక ఫింగర్ పెట్టేసి దాన్ని అయితే ఒక ఫింగర్ పెట్టేసి ఇట్లా రివర్స్ తిప్పామంటే మనకి ఇట్లా వస్తుంది. స్కూల్ డైవర్ కానీ చీగిరి పుల్ల కానీ పెట్టేస్తే మనకి షేప్ అనేది నీట్గా రివర్స్ అయిపోతుంది అనమాట. ఇట్లా మొత్తం షేప్ అనేది నీట్గా సరి చేసుకున్న తర్వాత దీనిపైన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. దీనిపైన నీట్గా అనేది సరి చేసుకుంటూ చుట్టూరు నెక్ పార్ట్ నుంచి ఫస్ట్ నెక్ పార్ట్ నుంచి మనం షేప్ అనేది నీట్గా అనుకుంటూ స్టిచ్ చేసుకోవచ్చు. మీ ఆప్షనల్ అనమాట. థ్రెడ్స్ కూడా పెట్టుకోవచ్చు అండ్ ఉక్స్ కూడా పెట్టుకోవచ్చు. థ్రెడ్స్ అయితే మనకి చివరి దాకా వచ్చేస్తాయి. నేను ఎందుకంటే ఉక్స్ పెట్టుకున్నాను కాబట్టి, మీరు 1 ఇంచ్ కాకుండా పావించి పెట్టుకుంటే మీరు థ్రెడ్స్ పెట్టుకోవడానికి గ్యాప్ వచ్చేసిద్ది. నేను అనేది ఉక్స్ పెట్టాను కాబట్టి మనకి గ్యాప్ ఎక్కువ రాదనమాట, దగ్గరకే ఉంటుంది. ఇట్లా మొత్తం మనం ఎలా యాజ్ ఇట్ ఈజ్ అనేది షేప్ ఎలా ఉందో దానిపైన అయితే మనం స్టిచ్ వేసుకున్న తర్వాత చుట్టూ కూడా స్టిచ్ వేసుకొని దాన్ని అయితే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అయితే నేను నీట్గా అయితే కట్ చేసేసుకున్నాను. దీనికి వచ్చేసి 4 ఇంచెస్ మనం మార్క్ చేసుకొని దాన్ని అయితే ఒక స్ట్రైట్గా పట్టేసుకొని, నేనైతే 4 ఇంచెస్కి మార్క్ చేయకుండా పట్టేసుకున్నాను. స్ట్రైట్గా నేను చూపించినట్టు పట్టేసుకొని మనం ఒక 4 ఇంచెస్ పొడవుతోటైతే ఒక డాట్ వేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టు 4 ఇంచెస్ పొడవుతోటైతే ఒక డాట్ వేసుకున్న తర్వాత మనకి ఇట్లా అయితే వస్తుంది అనమాట. నీట్గా 4 ఇంచెస్ డాట్ వేసుకున్న తర్వాత ఈ పార్ట్ ఎలా మనం స్టిచ్ చేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కూడా సెకండ్ పార్ట్ కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే సెకండ్ పార్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే స్టిచ్ చేసుకున్నాను. ఇక్కడ నెక్ చూడండి ఎలా వచ్చిందో, షేప్ అనేది ఇట్లా రావాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కింద నడుం పట్టి వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఎలా వేసుకున్నాను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దీనికి కూడా అలానే వేసుకొని ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే వేసేసుకున్నాను. బ్యాక్ పార్ట్ కూడా ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ పైన రెండిటి పైన ఇట్లా వేసేసుకొని షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలన్నమాట. థ్రెడ్స్ అనేవి సైడ్కి అనేసి మనం బ్యాక్ పార్ట్ది ఫస్ట్ ఒక పార్ట్ అనేది ఇట్లా పెట్టేసుకొని ఫస్ట్ ఒక షోల్డర్ అనేది జాయింట్ చేసుకోవాలి. బ్యాక్ అనేది మనకి 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లా అయితే పెట్టేసుకొని ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకో స్టిచ్ వేసుకొని తర్వాత ఇది షోల్డర్ని ఎలా జాయిన్ చేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లానే అటు సైడ్ షోల్డర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి షోల్డర్స్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. తర్వాత మనకి హ్యాండ్స్ అనేది ఇంకా స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్స్కి ఏమైనా ఖర్చు ఉంటే కొంచెం కట్ చేసేసుకొని నీట్గా అయితే ఇట్లా జాయింట్ చేసుకుంటే మనకి షోల్డర్స్ అయితే జాయింట్ అయితే అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ స్టిచ్చింగ్ అనేది చూద్దాము. హ్యాండ్స్ వచ్చేసి ఫస్ట్ అయితే మనం ఈ కలిపిన ముక్కలు ఉన్నాయి కదా సైడ్ అనేది జాయింట్ అనేది మనం వాటిని అయితే నీట్గా అయితే కట్ చేసేసుకోవాలి, సపరేట్ చేసుకోవాలి. ముక్కల్ని సపరేట్ చేసుకున్న తర్వాత మనకి ఈ ఎదుర్లు అనేది సపరేట్ ఒక 2 ఇంచెస్ గ్యాప్ తోటి ఎదుర్లు అనేది వేసేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ని అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే రివర్స్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. రివర్స్ చేసేది మీకు తెలిసిందే, నేను చెప్పాల్సిన అవసరం లేదనేసి ఈ వీడియోలో అయితే స్టిచ్చింగ్ చూపించలేదు. ఫస్ట్ అయితే ఇంకా రివర్స్ అంతా చేసేసుకొని ఇట్లా ఒకదానిపైన ఒకటైతే
హ్యాండ్ అయితే పెట్టేసుకొని ఇట్లా మడత పెట్టుకున్న తర్వాత ఎగస్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే మనం కట్ చేసుకోవడానికి ఇట్లా మడత పెట్టుకుంటున్నాము. ఇట్లా మడత పెట్టుకున్న తర్వాత ఎగస్ట్రా క్లాత్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తున్నాను కదా మెయిన్ క్లాత్, దాన్ని అయితే నీట్గా అయితే కట్ చేసేస్తున్నాను. కట్ చేసిన తర్వాత మనం లోత్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఎగస్ట్రా క్లాత్ని అయితే మనం ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఎలా కట్ చేసుకున్నామో యాజ్ డీస్ అలానే ఉంచుతున్నాను. ఒకవేళ మీకు ఎగస్ట్రా ఏమన్నా వచ్చిందా రాలేదా అనేది కొలత పెట్టుకొని చూడండి. ఎగస్ట్రా వస్తే మాత్రం మళ్ళీ కట్ చేసుకోండి ఆ కొంచెం అనేది. నాకైతే ఎగస్ట్రా ఏం రాలేదు కాబట్టి నేనైతే అలానే ఉంచేసాను. ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎగస్ట్రా ఉంటే దాన్ని కట్ చేశాను. ఇప్పుడైతే ఒక 1/4 ఇంచ్ అయితే నేను తీసినట్టుగా లోత్ అయితే తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ నుంచి ఒక 2 ఇంచెస్ దగ్గర నుంచి లోత్ అయితే తీసుకోవాలి. లోత్ తీసుకున్న తర్వాత చుట్టూరు అయితే హ్యాండ్ అయితే ఎలా ఉందో హ్యాండ్ అలానే చుట్టూరు అయితే స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇట్లా అయితే స్టిచ్ వేసుకున్న తర్వాత మనము మళ్ళీ ఇందాక ఎలా ఫోల్డ్ చేసుకున్నామో సేమ్ అలానే మళ్ళీ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం డాట్స్ పెట్టుకోవాలి కుచ్చుళ్ళు పెట్టుకోవడానికి. ఫస్ట్ అయితే ఇట్లా మొత్తం మడత పెట్టుకున్న తర్వాత మనకి ఇటు సైడ్ వచ్చేసి ఒక 4 ఇంచెస్ గ్యాప్ తోటి అయితే మిడిల్లో ఫస్ట్ మార్క్ పెట్టుకోవాలి కింద. తర్వాత ఒక 4 ఇంచెస్ అండ్ 3 ఇంచెస్కి ఒక గ్యాప్ ఇచ్చేసి అక్కడైతే మనము ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలి. మనం అక్కడి నుంచి అనేది గుర్తు అనమాట, మనం కుచ్చులు పెట్టుకోవడానికి అనేది గుర్తు. అక్కడ దాకా అయితే అట్లా కట్స్ చేసుకున్న తర్వాత ఇంకా తీసేసిన తర్వాత మనము కుచ్చుళ్ళు అనేది స్టార్ట్ చేయాలి. మనం ఎక్కడైతే గుర్తు పెట్టుకున్నామో అక్కడి నుంచి అయితే కుచ్చుళ్ళు అయితే పెట్టుకుంటూ రావడం స్టార్ట్ చేయాలన్నమాట. మీ ఆప్షన్ అనేది పెద్ద కుచ్చులు పెట్టుకుంటే మనం బుట్ట అనేది బాగుంటుంది అనమాట. నాకు తెలిసి బాగా లేసిద్ది అనుకుంటున్నాను. మనం 7 or 6 అయితే పెట్టుకుంటే సరిపోతుంది. కుచ్చుళ్ళు అనేది మిడిల్ దగ్గరికి ఒక 3 రావాలి. 3 మళ్ళీ 3 పెట్టేసుకుంటే 6 అనేది వచ్చేస్తాయి అనుకుంటున్నాను నేను. 6 పెట్టుకుంటే సరిపోతుంది, ఇంకా ఎగస్ట్రా అనేది అవసరం లేదు ఈ బుగ్గకి అయితే. ఈ బుట్టకి ఇట్లా అయితే మనం 6 అయితే అట్లా పెట్టేసుకున్నాక మనకి బుట్ట అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఇక్కడ చూడండి ఎలా లేచిందో, ఎంత బాగా వచ్చిందో చూడండి బుట్ట అనేది. ఇట్లా పర్ఫెక్ట్గా అనేది పెట్టుకున్న తర్వాత ఆ హ్యాండ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇది ఎలా బుగ్గ కుచ్చుళ్ళు ఎన్ని అయితే పెట్టుకున్నామో అది కూడా అలానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనేది పెట్టుకోవాలి కుచ్చుళ్ళు. ఇలా 2 హ్యాండ్స్ మనం ఇలా బుగ్గ పెట్టుకొని రెడీ చేసుకున్న తర్వాత మనం ఈ హ్యాండ్స్ వచ్చేసి మనం చంక దగ్గర అయితే జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ మిడిల్ పాయింట్ ఉంది కదా మనం డాట్ పెట్టుకున్న దగ్గర, ఫస్ట్ అయితే మనం లోతు తీసుకున్న పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్కి ఉండాలి. మనం లోతు తీయలేదు కదా ఆ సైడ్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఉండాలన్నమాట. ఇలా డాట్ పెట్టుకున్నది మనం షోల్డర్ జాయింట్ చేసింది ఆ పాయింట్ అనేది కరెక్ట్గా పెట్టుకొని ఇట్లా ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్ అయినా మీకు ఏది చేతికి వీలుగా ఉంటే అది ఫస్ట్ అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఆ పాయింట్ దగ్గర నుంచి మిడిల్ పాయింట్ దగ్గర నుంచి అప్పుడు మనకి మిడిల్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఒక్కొక్కళ్ళు ఫస్ట్ ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తారు. అప్పుడు మిడిల్ పాయింట్ అండ్ డాట్ అనేది సేమ్ ఒక చోట ఉండదన్నమాట, సపరేట్గా ఉంటుంది. అప్పుడు మనకి హ్యాండ్ అనేది అంత పర్ఫెక్ట్ ఉండదు. ఇట్లా స్టిచ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇట్లా మిడిల్ పాయింట్ అండ్ షోల్డర్ పాయింట్ ఒక దగ్గర పెట్టేసుకొని అటు సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ అక్కడ షోల్డర్ నుంచే మళ్ళీ ఇటు సైడ్ అనేది స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇటు స్టిచ్ చేసిన తర్వాత ఇట్లా స్టిచ్ చేసిన తర్వాత ఆది పెట్టుకోవాలి. మన హ్యాండ్ ఎంత పొడవు ఉందనేసి పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకా అవసరం లేదు, ఇంకా వస్తుంది మనకని అనిపిస్తే ఇంకా అవసరం లేదు. తర్వాత ఫస్ట్ స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ స్టిచ్ అనేది బార్కి వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇందాక హాఫ్ వేసాం కదా అటు సైడ్ ఇటు సైడ్, అయినా కానీ ఒక స్టిచ్ మళ్ళీ సెకండ్ స్టిచ్ అనేది దానిపైనే ఎలా వేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది ఎలా హ్యాండ్ రెడీ చేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ హ్యాండ్ కూడా అలానే రెడీ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ రెడీ చేసుకున్న తర్వాత మనం ఇంకా లూజ్ కుట్లు అనేది వేసుకోవాలి. ఫిట్టింగ్ పర్ఫెక్ట్ వస్తేనే మనకి బ్లౌజ్ అనేది బాగుంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి నడుం సైజ్ వచ్చేసి 32 ఇంచెస్ కాబట్టి నా నడుం సైజ్ 32 ఇంచెస్ కాబట్టి 4 భాగాలు కాబట్టి 8 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మిడిల్ నుంచి 8 ఇంచెస్, అటు నుంచి 8 ఇంచెస్, మొత్తం 4 భాగాలకి 8 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆ డాట్ మొత్తం కలిపేసి నడుం దగ్గర నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ చంక దగ్గర కూడా మనకి ఎంత కావాలో అయితే అంత, నేనైతే 7.5 8 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను. అక్కడ మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ కూడా కొలుచుకొని చూసుకొని మన సైజ్ ఎంత ఉందో అలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఫిట్టింగ్ మనం కరెక్ట్గా ఆది పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఒక పాదం ఇంచుతోటి అయితే మళ్ళీ సెకండ్ స్టిచ్ స్ట్రైట్
స్ట్రైట్గా దాని పక్కనే వేసుకుంటూ రావాలి. అలా స్టిచ్ వేసుకున్న తర్వాత థర్డ్ స్టిచ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనకి ఇంకా అలా స్టిచ్ చేసుకున్నాక 3 స్టిచ్లు వేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఏమైనా ఉంటే కట్ చేసుకొని ఇప్పుడు నేను లోనకు అనేది క్లాత్ అనేది మడత పెడతాను. అది ఎలా అనేది చూడండి. అంటే ఇప్పుడు మనకి ఓవర్లాక్ చేయించుకునే వాళ్ళు ఉంటారు. బోటెక్ స్టైల్లో అయితే ఓవర్లాక్ చేస్తారు. మనకి ఓవర్లాక్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు కాబట్టి ఇలా మడత పెట్టి స్టిచ్ చేస్తే ఏంటంటే మనకి ఓవర్లాక్ చేసినట్టే ఉంటుంది అనమాట. పీసులు అనేవి రావు అండ్ గుచ్చుకోదు కూడా. ఈ బ్లౌజ్ అనేది ఇట్లా నేను చూపిస్తున్నట్టు చూడండి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసిన తర్వాత ఇట్లా అటు సైడ్ క్లాత్ని ఇటు సైడ్ క్లాత్ని లోపలికి మడిచేయాలి. మనం ఎలాగో స్టిచ్చెస్ వేసేసాం కదా, ఇటు చివర 3 స్టిచ్లు అయిపోయినాయి కాబట్టి ఇంకా లూజ్ ఏమన్నా 1, 2 ఉప్పు తీసుకుంటాము. ఇంకప్పుడు మనకి కనిపించదు కాబట్టి ఇలా లోపలికి అయితే మడత పెట్టేసి స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి సేమ్ ఓవర్లాగ్ ఎలా వేస్తారో స్టిచ్ సేమ్ అలానే ఉంటుంది అనమాట. మనకి నీట్ ఫినిషింగ్ కూడా ఉంటుంది బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత. ఇప్పుడైతే మీరు చూడొచ్చు ఇలా లోపలికి అయితే పెట్టేసుకొని మొత్తం అయితే లోపలికి పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. సేమ్ ఇది ఎలా ఇటు సైడ్ ఎలా స్టిచ్ చేసుకున్నాము సేమ్ అటు సైడ్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి. మనకి ఏదైనా కొంచెం లూజ్ ఏమైనా ఉంటే తర్వాత అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇదే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి. సేమ్ ఓవర్లాగ్ ఎలా ఉంటుందో అలానే ఉంది. ఇక్కడైతే మనకి పీసులు కూడా రావన్నమాట. ఇటు సైడ్ ఎలా స్టిచ్ చేసుకున్నాను సేమ్ ఇటు సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే స్టిచ్ చేసుకున్నాను. మనకి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఎంత నీట్గా ఉందో చూడండి. ఇది అనేది ఫ్రంట్ అనమాట. ఈ బ్లౌజ్ నేను స్టిచ్ చేసుకున్నాను. ఇది ఫస్ట్ టైం అనమాట. బట్ పర్ఫెక్ట్గా కుదిరింది బ్లౌజ్ అయితే. ఫ్రంట్ నెక్ అయితే ఆసమ్ అనమాట. నేను చెప్పినట్టు ఖచ్చితంగా స్టిచ్ చేసుకోండి. ఫ్రంట్ అనేది ఇలా ఉందనమాట. బ్యాక్ పార్ట్ కూడా చాలా బాగుంది. బ్యాక్ పార్ట్ కూడా ఇలా ఉందనమాట. ఈ బ్లౌజ్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్.